ఇట్లా చూడండి ఎంత చెత్త ఉందో అసలుకి ఇక్కడ. ఎన్నిసార్లు వీడియో పెట్టేది అప్పటికప్పుడు చేస్తారు గానీ, మళ్ళా తర్వాత అయితే మర్చిపోతారు. ఆ డస్ట్‌బిన్ చూడండి ఎంత చిన్నగా ఉందో, ఇక్కడ చెత్త చూడండి ఎంత ఎక్కువగా ఉందో. అక్కడైతే మురికి కాలువ చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు. ఇలాంటి వీళ్ళకి విషజ్వరాలు వచ్చినా, ఏమైనా వచ్చినా ఎవరు కారణం అసలుకి? మన పోర్మల్లోకి ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. మనం ఇంట్లో ఉండే చెత్తను తీసుకొచ్చి బయట రోడ్ల మీద వేసేస్తే పోతుందిలే, ఎవరైనా తీసుకువెళ్తారులే అనుకున్నట్టు చేస్తారు మనోళ్ళు. మన పంచాయతీ వర్కర్లు ప్రతిరోజు వచ్చి క్లీన్ చేసినా, క్లీన్ చేయకపోయినా మనం అంత నీట్ గా మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా అయితే బాగుంటుంది మన ఊరు. అలాగే మన గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ దగ్గర కూడా చూడండి ఎంత చెత్త అయితే పడి ఉంది ఇక్కడ. ఒకసారి మనం బస్ స్టాండ్ దగ్గర చూడండి ఎంత వరస్ట్ గా ఉందంటే అంత వరస్ట్ గా ఉంది సిచ్యువేషన్. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, ఈ వీడియో పెట్టగానే అధికారులు చూసేసి అప్పుడప్పుడు క్లీన్ చేసేసి అయిపోయేది కాదు ఇది. మనం నీట్ గా ఉంటే, పబ్లిక్ నీట్ గా ఉంటే ఆటోమేటిక్ అధికారులు కూడా నీట్ గా ఉంటారు. ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, ఇంకా మనకైతే వర్షాకాలం అయితే స్టార్ట్ అవుతుంది కదా. ఈ వర్షాకాలంలో ఈ చెత్త ఇంట్లో ఉన్న చిన్నపిల్ల వాళ్ళు చాలా సఫర్ అవుతారు. వైరల్ ఫీవర్స్ అనేవి చాలా వరకు వస్తాయి. దీని మీద అధికారులు స్పందించాలని, అలాగే వచ్చేసి ప్రతి ఒక్క దగ్గర డస్ట్బిన్లు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము.